అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు పాల్కురికి సోమనాథుడు రచించిన 4 అక్షరాంక పద్యాలను చెప్పుకుందాం. టటకిట టటకిట్ట టటకిట్ట టటటటకిట్ట టటకిట్ట టకిట టటకిట్ట టకిట టటోన్ముఖటంకృతి స్ఫుటోత్కటపటహాది నిస్వన వియత్తల దిక్తట తాటి తార్పటోత్పటపటు తాండవాట నటకారనుత బసవేశ పాహిమాం. ఇది టకారంతో ఉంటుందన్నమాట. రెండో పద్యం డకారంతో. డమరు గజాత డండడ మృడండ 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 మృండ మృండ మృణ మృడండ డండ మృణడండ డడండ మృడండ మృండ మృండ మృణ మృడండ డంకృతి విడంబిత గూర్ణిత విస్ఫుర జగత్ ప్రమదన తాండవాటన డకారనుత బసవేశ పాహిమాం. ఇక మూడో పద్యం ఢ ఒత్తుడాతో. ఢనడనఢం మృడం మృడనడం మృణడం మృణడం ఢణోద్దణం ధననటనత్వదీయడమరుత్తమదార్పటడంకృతి ప్రజృంభణ త్రుటితాభ్రతార గణరాజ దినేశముఖ గ్రహ ప్రగర్షణ గుణ తాండవాటన ఢకారనుత బసవేశ పాహిమాం. నన్మృణ నన్మృ నన్మృ నన నన్మృణ నన్మృణ నన్మృ నన్మృ నన్నన్మృణ నృత్వదీయ సుఖ విక్రమ జృంభణ సంచలన్న బోన్నన్మృణ దిక్వనన్మృణ ననన్మృణ నన్మృణ నన్మృణ వనన్నన్మృణ తాండవాటన నకారనుత బసవేశ పాహిమాం. అక్షరాంక పద్యం అంటే కనుక దీనిలో ఒక అక్షరం కానీ 2 అక్షరాలు కానీ పునరావృతం అవుతాయి, అంటే రిపీట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఇవి కొంచెం చదవడానికి కష్టంగా అనిపిస్తాయి. ఇవన్నీ కూడా కొంచెం టంగ్ ట్విస్టర్స్లా ఉంటాయన్నమాట. ఈ పద్యాలన్నీ కూడా శివుని తాండవాన్ని వర్ణిస్తూ చెప్పబడిన పద్యాలు అన్నమాట. నేను చివరిలో అర్థం కూడా ఇస్తాను, చూడండి. ఇలాంటి క్లిష్టమైన పద్యాలు నేర్చుకోవడం వల్ల ఉచ్చారణ దోషాలు తొలగి స్పష్టంగా ధారాళంగా మాట్లాడడం అలవాటవుతుంది. తెలుగు భాషపై పట్టు కూడా ఏర్పడుతుంది. ఇంకా ఇంత కష్టమైన దాన్ని నేను నేర్చుకోగలిగాను అనే భావన కలిగి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కాబట్టి వీలున్నప్పుడు తప్పకుండా మీ పిల్లల చేత వీటిని సాధన చేయించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.